ఫ్రెండ్స్. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల్సిన వయసులో గోవా ప్లానింగ్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పను. ఆ గోవా గోన్ కదేంటో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. హాయ్ బావా, ఏంటి నేను రాత్రి పబ్కి రాలేదేంటి? రాత్రి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ వెళ్ళాను బావా. బావా, ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఈవెంట్ అనుకుంటారులే. ఇలాగే అందరూ ఈవెంట్లని ఏది పడితే అది ఏదేదో చేసేస్తున్నారు. దీనికి నో కామెంట్. నువ్వు ఎలాగో ఏవో పేమెంట్. నేను నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది బావా. నీకైతే ఓన్లీ ప్రపోజ్ చేసింది. నన్నైతే ఒక అమ్మాయి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఏం చేయమంటావు? శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పండి. అమ్మాయిని ప్రేమించాలంటే ఫిజిక్ ఉండాలి బావా. ఇమీడియట్ గా కండ రావాలంటే ఏం చేయాలి? ముందు ఈ కొండ పోవాలి. నో బావా. ఇందాల నుంచి ఆ పాప ఎవరో గానీ వస్తుంది. ఎలాంటి పాప అయినా సరే బావా, పాట పాడితే పడిపోతా. అంటే నీకు పాటలు పాడడం వచ్చా? ట్రై చేస్తాను. వెనకాల నేను ఉంటాను, ఒక పాట అందుకుని పడిపోతా. మల్లె తీగకు పందిరి బోలే, మస్క చికటిలో వెన్నెల బోలే. బావా, ఇలాంటి పాడకూడదు బావా. ఇందుకే నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు. పాటకి ఇంటర్మీడియట్ ఎంత ఘోరమైన నేను ఇంకొకటి వేస్తా. వద్దు, అది సాయంత్రం. మనం ఇప్పుడు గోవా వచ్చాం. గోవాలో డించికి ఎంజాయ్ చేయాలంతే. మన కొబ్బరి మట్ట కాలేజ్ ఉందో చూసావా? మట్ట, అదే మట్ట, కొబ్బరి మట్ట. మనం ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉన్నారు? గురుగారు, ఇప్పుడు చాలా బీచ్లు ఉన్నాయి కదా, మనం గోవా బీచ్ కి ఎందుకు వస్తాము? ఎన్నో టీములు ఉన్నాయి కదా. నువ్వు ఈ టీం కి ఎందుకు వచ్చావు? ఏదైనా చేసుకోవచ్చు. అదే అనుకుని నేను కూడా వచ్చింది. విన్నారా రోజా గారు? ఏమన్నా చేసుకోవచ్చంట. ఏజ్ మర్చిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, ఇలా ర్యాగింగ్ చేద్దాం. ఒరే పొట్టడి రారా. ఏంటి బ్రో? బ్రో నువ్వే నాకు బాబాయ్లా ఉంటా. నేను బ్రో ఏంట్రా నీకు? ఊరుకో బ్రో. ఇది తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చి. అమ్మో, జూనియర్ సీనియర్స్ కి ఫ్లవర్స్ ఇవ్వకూడదు బ్రో. నీకు సీనియరా? ఆ నాన్నగారితో చదువుకున్నావు తెలుసా నువ్వు? గుర్తులేదేమో. ఒక్క నిమిషం మేడం. బ్రో కొంచెం హైట్ ఎక్కువగా ఉంది, ఒక్క పిసరు. రాకెట్ రాఘవ నామదేశీయ, మా తోటలో పువ్వు కొయ్యా, తీసుకొచ్చి మీకు ఇయ్యా. ఇప్పుడు ఇక్కడ ఈత కొట్టరా? అమ్మో, నాకు వాటర్ అంటే భయం బ్రో. ఈతలో బావ జమ్ము. వాటర్ లో తప్ప ఎక్కడైనా కొడతాను. ఎక్కడ కొడతాడు? గాల్లో కొట్టరా. ఓకే. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు సైకిల్ చేసేస్తారు. సారీ ఆంటీ. అలాంటివింట్రా మన లెక్చరర్. ఏమండి, బేరర్ మ్యాన్ లో టై ఎంత ఉంది? ఈవిడ లెక్చరర్ ఏంటండి? హైట్ గురించి మనం ముగ్గురు మాట్లాడుకోవాలి. శ్రవంతి మన మేడం. మీకు ఇప్పుడు మేడం, 10 years బ్యాక్ మా క్లాస్మేట్ సరే, క్లాసులు చెప్తాను, అందరు కూర్చోండి. గోవాలో కూడా క్లాస్ లేనా? మీరు అక్కడ వినట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చి చెప్తున్నానమ్మా. వెళ్ళి కూర్చోండి, పాఠాలు చెప్తాను. బావ కూర్చోలేడు. అయితే నించోండి. ఆయన నించోలేడు. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆకర్షణ అంటే ఏంటి? అంటే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తీసి డైరెక్ట్ గా లేడీస్ ని పిలిచారు కదండి, అది ఆకర్షణ. వికర్షణ అంటే ఏంటి? నువ్వు దగ్గరికి వస్తా ఉంటే పారిపోతారు కదా, దాన్ని వికర్షణ అంటారు. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లోకి వెళ్దాం. అమ్మో, మ్యాథ్స్ లో నేను చాలా పూర్, బావ జమ్ము. ఓకే, 1000 కేజీలు ఏమంటారు? టన్. మరి 4000 కేజీలు ఏమంటారు? టన్. నన్ను కొట్టకండి, నిజంగా తగులుతుంది బాబోయ్. దాన్ని తీసుకొచ్చింది నువ్వే కదరా. డైలాగ్ లేపనే సొంతంగా తయారు చేసుకుని చెప్తుంది. బాగుంటదని. ఇదే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం మిమ్మల్ని. ఇప్పుడు మా తాత విమానంలో వెళ్తున్నాడు, పడిపోయాడు కానీ చనిపోలేదు. ఎలా? అయ్యో, ఇది చాలా క్రిటికల్ గా ఉంది. పారాషూట్ వేసుకున్నాడు కదా? నో, ఫ్లైట్ ఇంకా ఆగలేదు, రన్వే మీద ఉంది. ఇప్పుడు నువ్వు ఎగురుతావు.
నేను కూడా క్వశ్చన్ అడుగుతానే. మా తాత పడవలోంచి పడిపోయాడు కానీ చావలేదు ఎందుకు? అది గట్టునుంది. కాదు, మా తాతకి ఈతొచ్చు. నాకు కూడా కొట్టడం చాలా బాగా వచ్చు. ఏంటి ఏంటి అలాగ ఆలోచిస్తున్నారేంటి? లేదు లేదు, మనసుతో మాట్లాడు. నేను మనసుతో మాట్లాడుతున్నావు. ఎవరు మనసుతోటి? శ్రావ్. మనిషి ఎక్కడ ఉండగా మళ్ళీ మనసుతో ఎందుకు బావ? మనసే బాగుంది. నీ కవితలు వస్తే కనుక ఒక మంచి కవిత రాయి, శ్రావ్స్ నీకు సొంతం అయిపోతుంది. రాసుకొచ్చారు బావా. మై డియర్ శ్రావ్స్, సముద్రంలో ఉంటాయి వేవ్స్, మటన్ తిన్నాక వస్తాయి బ్రేవ్స్, పిండం పెట్టాక వస్తాయి ఇందుకే మనం ఇంటర్మీడియట్ ఇంతవరకు పాస్ ఉంది. శ్రావ్ చూసావు ఎలా షాక్ తిందో? ఇచ్చిందే సరిగ్గా చిచ్చి అదొక కవిత. నువ్వు బాగా చెప్పుంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకునేదాన్ని. చిచ్చి చిచ్చి. పోతే పోనీ బావా. చెరువు అన్నాక చేపలకు కరువా, గోవా అన్నాక పాపలకు కరువా. మంచి మాట చెప్పావు. ఈ శ్రావ్స్ కాకపోతే గోవాలో 100 మంది శ్రావ్స్ ఉంటారు. నువ్వేం బాధపడకు బావా. బాధ నా గురించి కాదు, నీ గురించి బావా. నా గురించి? అవును ఎందుకు బావా? నువ్వు ఒక కాలేజీతో వచ్చావు, నేను ఇంకా 2 కాలేజీలు. 2 కాలేజీలా? అవును. Dudes, come. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. మనోగారు ఇస్ లక్కీ ఎనీవేర్. రోజా గారు మనోసారిని బాగా వాడేస్తున్నారు. నిజంగానే కుర్రాడు అయిపోయారు. అండ్ లాస్ట్ లో అమ్మాయిలతో డాన్స్ గీసి మీరు చూడలేదు, మేము ఇక్కడి నుంచి చూస్తున్నాం. అసలు ఏం తగ్గలేదు, తగ్గేదే లేదు. చాలా జాలీగా అనిపించింది. మనో గారు ఏ మాట కామాట చెప్పుకోవాలి, మీరు చాలా స్పోర్టివ్ మనో గారు. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఎ లెజెండ్ మనో గారు. అయ్యో. మా అందరితో కలిసి ఇలా చేయడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్స్ట్రాడనరీ. మీ వే ఆఫ్ యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, నాకు చాలా నచ్చుతుంది. రాఘవ్ గారిది. థ్యాంక్ యూ. అలాగే నాగి కాంబినేషన్, అశోక్, పవిత్ర చాలా పవిత్రంగా కొట్టింది అందరినీ. సూపర్. రాంప్రసాద్, భాస్కర్ గారు, రాకేష్, నుకురాజు గారు, సద్దాం, రాజు, రాఘవ్ గారు. ఇట్ వాజ్ అ కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఈయన గనక నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిగా డాన్స్ ఆడాలి. నువ్వు అర్థమైతే అన్నా ఎవడే నీకు అన్నా? నేను లవ్ చేసినానే చిన్నప్పటికెళ్ళి నేను. కొట్టు బావా, నీతో కొట్టి సరమమ్మా. పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే అరే బొబ్బరి బొబ్బ సిరిసిల్ల జగిత్యాల చిన్న మెట్టుపల్లి మధునూరు పండితపురం పగిడిపల్లి వాజిల్లములు పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే. ఈ అడ్రస్ చెప్పు. దాని మీద డోర్ నెంబర్ లేదు. అసలు మా ఇంటికి డోరే లేదు, ఇంక డోర్ నెంబర్ ఏ నీది భీమవరం కదా? అవునవునవును మర్చిపోయాను. రత్తాలు మిమ్మల్ని అడిగానని చెప్పమంది, మీరేం అడిగారో చెప్పట్లేదు. అది ఇదొకతే. దాన్ని పట్టుకోవద్దంట, దీన్ని పట్టుకుంటే నచ్చదంట. నిన్ను పట్టుకోక, దాన్ని పట్టుకోక, నాది నేను పట్టుకోవాలా జుట్టు. అల్లుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అల్లుడు. అదిగో ఆ అమ్మాయి చేసుకోమంటుంది, రేష్మి చేసుకోమంటుంది. ఎవరిని చేసుకోమంటావు? రష్మి కరెక్ట్, ఈడు జోడు బాగుంటది. నా కరెక్టే కదా, అది కూడా అడగండి. మీకు కరెక్టేనా? కళ్ళ జోడు పెడతాడులే.